ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. నా పేరు శరణ్య, మాది పశ్చిమ గోదావరి జిల్లా. నేను బీటెక్ వరకు చదువుకున్నాను. నేను దేవుని కృప వల్ల నాకు టీసీఎస్లో జాబ్ వచ్చింది. ప్రస్తుతం టీసీఎస్లో జాబ్ చేస్తున్నాను హైదరాబాద్ నుండి. నేను కరుణమ్మకి కోడల్ని. మీ అందరికీ తెలుసు, కరుణమ్మ సాక్ష్యం ద్వారా మీరు అనేక మంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషంగా అనిపించింది ఆ ఫోన్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు. అమ్మ అన్ని విషయాలు, మీరు చెప్పిన విషయాలన్నీ చెప్పి మాకు అందరం కుటుంబంగా మేము ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతగానో మాకు సహాయం చేశారు. నేను కూడా నా సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్నప్పటి నుండి నేను క్రైస్తవ కుటుంబంలోనే పెరిగాను. నా తల్లిదండ్రులు క్రైస్తవులే, నా అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య అందరూ క్రైస్తవులే. మా ఇంట్లోనే చర్చ్ నడిపించేవారు. అయినా కూడా నాకు దేవుని మీద ఇష్టం ఉండేది. ప్రేయర్ చేసుకునేదాన్ని, వాక్యం చదువుకునేదాన్ని, కానీ దేవుడిని ప్రేమను నేను అనుభవపూర్వకంగా తెలుసుకోలేదన్నమాట. అన్ని విషయాలు బాగానే అనిపించేవి, కానీ దేవుని మా స్వరం ఎట్లా ఉంటుంది, దేవుడు మనతో మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు మనతో, ఒక తండ్రి వలె, స్నేహితుని వలె మనతో ఉంటుందనే అనుభవాన్ని నేను సంపాదించుకోలేకపోయా. ఎందుకంటే వాక్యాన్ని వారు అంత లోతుగా నాకు ఎవరు వివరించేవారు కాదు. వారు వివరించింది నా మనసుకు సరిపోయేది కాదు. ఎప్పుడు ఏదో ప్రశ్న నాలో మెదులుతూ ఉండేది ఒక వాక్యం విన్నప్పుడు. కానీ నేను అడిగినా నాకు సమాధానం రాకపోయేసరికి నేను వాక్యం చదువుకుంటూ దేవుణ్ణి అడుగుతూ ఉండేదాన్ని. అట్లాంటి సమయంలో చిన్నతనంలో అనేక సమస్యలు గుండా, ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా నేను ప్రయాణించవలసి వచ్చింది. అవేంటి అంటే, నేను చిన్నతనం ఉన్నప్పటి నుండి కూడా ఒక విపరీతమైన కళలు నాకు వస్తూ ఉండేవి. భయంకరమైన కళలు. నిద్రలో ఎవరో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోవడం, సమాధుల దగ్గరికి తీసుకెళ్ళి వదిలేయడం, అనేకమైన శబ్దాలు. మనుషులు కనిపించేవారు కాదు, కానీ శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. అది నిద్ర లేచినా కూడా స్వరం నాకు చాలా స్పష్టంగా వినిపించేది. అస్సలు మర్చిపోవడానికి వీలుండేది కాదనమాట. అనేకమైన పాములు కనిపించేవి నాకు. పాములు కనిపించి ఒక్కోసారి నిద్రలో లేచి చూసేసరికి మొత్తం అంతా చెమటలు పట్టుకుని గుండె దడ 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 దడమని కొట్టుకుంటూ ఉండేది. నాకు అస్సలు అర్థమయ్యేది కాదు, ఎట్లా ఎందుకు ఇట్లా పాములు కనిపిస్తున్నాయి ఏంటి అని. కొన్నిసార్లు దేవుడు కళ ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడేవారు, కానీ దాని భావం చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు. సరైన భావాన్ని నాకు ఎవరు చెప్పేవారు కాదనమాట. కొన్ని విషయాలు, ఇంట్లో జరిగే విషయాలు ముందుగానే దేవుడు నాకు తెలియపరుస్తూ ఉండేవారు. ప్రేయర్ చేసుకున్నప్పుడు యాక్సిడెంట్స్ నుండి తప్పించడం కానీ అట్లా చాలా విషయాలు జరిగేవి, కానీ ఇంకా లోతు అనేది తెలియదు అనమాట. దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను చేసుకుంటా. వాక్యం వినేదాన్ని, చాలా అట్లా వాగ్దానాలు పెట్టి ప్రేయర్ చేసుకునేదాన్ని. వాక్యం చదివితే మంచిది అని చెప్పి బై హార్ట్ చేసేదాన్ని. సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. అన్నీ ఉండేవి, అన్నిట్లోనూ ముందుండేదాన్ని, కానీ నాకేమీ అంతగా తెలీదు. అలాంటి కళ్ళు వస్తున్నప్పుడు రాత్రులు అస్సలు నిద్ర పట్టేది కాదు. శరీరం అంతా ఎవరో రక్తం పీల్చేస్తే ఎట్లా ఉంటుందో, నిస్సత్తువుగా ఏదైనా పని చేసినా కూడా ఆ పని సగంలోనే పూర్తి చేయకుండా వదిలేసేదాన్ని. ఏ పని పూర్తిగా చేయగలిగేదాన్ని కాదనమాట. అట్లా చాలా నీరసంగా ఉండేది. ఎందుకు ఇట్లా ఉంటుందని ఒకసారి ఎప్పుడు పద్దాక ఫీవర్స్ వస్తూ ఉండేవి నాకు. ఎందుకంటే అస్సలు శక్తి ఉండేది కాదు. కొంచెం కష్టపడ్డా కూడా ఒళ్ళు అలసిపోయి జ్వరం వచ్చేసేది. అట్లా చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు రక్తం 6 ఉందని చెప్పారనమాట. నాకు అసలు అర్థం కాదు. నా జీవితంలో ఎప్పుడు నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా కూడా అట్లా 6 ఉండేది. ఎంత మందులు వేసుకున్నా, ఏం చేసినా కూడా రక్తం పెరిగేది కదా, ఎవరో పీల్చేస్తున్నట్టు అనిపించేది. నిద్ర అస్సలు పట్టేది కదా. మధ్యరాత్రిలో లేచి ఏడ్చేదాన్ని. ఏవేవో శబ్దాలు. అయినప్పటికీ చదువుకోవడంలో దేవుడు ఎంతగానో సహాయం చేసి ఏమి చదువుకున్నవి నాకు గుర్తుండేవి కాదు. ఇంజనీరింగ్లో కూడా కంప్లీట్ అందరివి సబ్జెక్టులు కొన్ని ఆగినాయి, కానీ దేవుని కృప వల్ల నేను 100 లైన్లు చదివితే నాకు దాంట్లో 10 లైన్లే గుర్తుండేవి. ఆ 10 లైన్లు రాసినా కూడా దేవుడు నాకు మంచి పర్సంటేజ్తో ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్లీట్ చేయడానికి, ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావడానికి, ఇంటర్లో కూడా దేవుడు ఎంతగానో నాతో ఫీవర్, ఇంటర్లో అయితే ఎగ్జామ్స్ ముందు టైఫాయిడ్ ఫీవర్, అసలు ఏమి ఎగ్జామ్ చదువుకోలేదు నేను. కానీ దేవుడు అట్లా జ్ఞాపకం ఇచ్చి, ఎగ్జామ్లో ఏం రాసేదాన్నో తెలియదు, మళ్ళీ ఇంటికి వచ్చి పడుకునేదాన్ని, ఇంకా ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని. అట్లా దేవుడు ఎంతగానో కృప చూపించి మంచి పర్సంటేజ్ని నాకు ఇచ్చారు.
ఉద్యోగ విషయంలో కూడా అనేక సార్లు నేను ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతిసారి లాస్ట్ రౌండ్కి వెళ్ళి వరకు వెళ్ళేదాన్ని, కానీ ఉద్యోగం నాకు వచ్చేది కాదనమాట. ఏమి రిమార్క్స్ చూపించేవారు కాదు, నీకు మంచి పర్సంటేజ్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, కానీ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేవారు. అట్లా ప్రతిసారి, కానీ నేను ఎప్పుడు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయేదాన్ని కాదు. దేవుడు నాకు ఇది ఇవ్వలేదు అంటే దీనికన్నా మంచిది నా కొరకు సిద్ధపరిచి ఉంచాడని దేవుని మీద అనుకునేదాన్ని. అందరూ వస్తున్నావు, నీకు జాబ్ రాలేదు అన్నప్పటికీ కూడా నేను అస్సలు కొంచెం కూడా వెనక్కి తిరిగి చూసుకునేదాన్ని కాదనమాట. దేవుడి మీద నాకు అంత నమ్మకం. ఒక స్నేహితుని వలె మనుషులతో ఎప్పుడు ఏది తల్లిదండ్రులతో కానీ ఎవరితో కానీ ఏ విషయాన్ని చెప్పేదాన్ని కాదు. నేను ఏదైనా నాకు బాధ ఉంటే ఆ బాధని యేసుతో మాత్రమే చెప్పుకునేదాన్ని. తండ్రిలాగా నాకు స్నేహితుడు అనుకునేదాన్ని యేసయ్యని. నేను నా పక్కనే ఉన్నదని అట్లా మాట్లాడుకుంటూ ఉండేదాన్ని యేసయ్యతో. దేవుడు అట్లాంటి మంచి అనుభవాన్ని నాకు ఇచ్చాడు. యవన కాలంలో లోకం వైపు చూడకుండా, లోకంలోని అనేక పాపాల వైపు నేను మళ్ళీపోకుండా దేవుడు నాకు ఎంతగానో అనేక టెంప్టేషన్స్ ఉంటాయి కదా, ఆ టైంలో దేవుడు వాటన్నిటి నుండి తన కృప ద్వారా తన రెక్కల కింద నన్ను దాచి కాపాడారు. అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అట్లా ఉంటున్న సమయంలో బాగా ఏడ్చేదాన్ని అనమాట. అట్లా ఏడ్చి ప్రేయర్ చేసుకునేదాన్ని. రాత్రులు నిద్ర పట్టని సమయంలో మెలకు వస్తే వాక్యం చదువుకుని ప్రేయర్ చేసుకునే పడుకునేదాన్ని. ఇంకా అంతేగాని వేరే ఏది చూడడం, స్నేహితులకు చెప్పడం అట్లా ఉండేది కాదు. అట్లా చాలా సంవత్సరాలు నిద్ర లేకుండా మనశ్శాంతి ఉండేది కాదు. ఇది చెయ్యాలి అనే హోప్ ఉండేది కాదు నాకు జీవితంలో. ఇది సాధించాలి, ఇది కొనుక్కోవాలి, లేకపోతే ఇది అందంగా కనిపించాలి, అట్లా ఏమి ఉండేది కాదు. కానీ ఒక్కటి మాత్రం నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఏంటి అంటే, దేవుడు నాకు ఎంతో ఇచ్చాడు, నేనున్న ఈ స్థితిని బట్టి దేవునికి ఎంతోగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇది లేని వారు అనేక మంది ఉన్నారు కదా ప్రభా, నువ్వైతే నాకు ఉన్నావు కదా అని దేవుని ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు అట్లా చెల్లిస్తూ ఉండేదాన్ని అనమాట. ఏది చూసినా దానిలో దేవుని గొప్పతనం ఏముందా అని ఆలోచించేదాన్ని. దేవుడు అట్లాంటి ఆలోచన విధానాన్ని దేవుడు నాకు అలవాటు చేశారు. అలా జరుగుతూ ఉన్న సమయంలో ఉద్యోగం చేసినప్పుడు కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఏమీ నేర్చుకోగలిగేదాన్ని కాదు ఉద్యోగంలో. బట్ దేవుని కృప వల్ల చేయగలిగిన పని తొందరగా చేయడానికి, ఏమి ఇబ్బందులు రాకుండా కంటిన్యూ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అలాగే నేను అప్లికేషన్స్ చాలా ఫాస్ట్గా చేసేదాన్ని అనమాట. నా కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ అప్లికేషన్స్ నాతో చేయించుకునేవారు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఏదైనా సరే అప్లికేషన్ 10 నిమిషాల్లో చేసేదాన్ని. అన్నీ రెడీగా పెట్టుకునేదాన్ని. గబగబా టైప్ చేయడం కానీ, ఎక్కడ ఏ వెబ్సైట్లో ఉంటుంది అన్నీ నా దగ్గర లిస్ట్ ఉండేవన్నమాట. ఏ జాబ్కి ఏది అప్లై చేయాలి అని అందరూ అడుగుతూ ఉండేవారు. అట్లా చేసినప్పుడు వాళ్ళకి మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళు జాబ్లో కానీ, వాళ్ళు ఏ అప్లికేషన్ అయితే నాతో చేయించుకున్నారో ఆ ఎగ్జామ్లో వాళ్ళకి అంత ఫ్రూట్ఫుల్నెస్ కనిపించేది కాదనమాట. అంటే వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యేవారు కాదు, మంచి మార్కులు వచ్చేవి కాదు. నాకు అర్థమయ్యేది కాదు, కానీ నేను బాధపడి ఊరుకునేదాన్ని. ఏంటి ప్రభా, వీళ్ళు ఎంతో ఇష్టంతో చేయించుకున్నారు కదా అని ప్రేయర్ చేసేదాన్ని. కానీ నాకు ఎప్పుడు నేను చేసిన ఏ పనిలోనూ ఒక ఫ్రూట్ఫుల్నెస్ అనేది నాకు కనిపించేది కాదనమాట. అంటే ఫలభరితంగా ఉండేది కాదు, ఏ పని చేసినా ఫలభరితంగా ఉండేది కాదు. అట్లా జరుగుతూ ఉండేది. కానీ దేవుని మీద ఆధారపడుతూ ఉండేదాన్ని ఏ విషయానికైనా. కొన్ని రోజులకి అట్లా నేను ఇంటర్లో ఉండగా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు నేను 10th వరకు 8th వరకు చేసుకున్నాను. తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలా, ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టడం, వేరే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి కదా, ఇప్పుడు కొత్త బట్టలు వేసుకుంటేనే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటేనే బర్త్డేనా, కాదు కదా అని అట్లా అనుకునేదాన్ని అనమాట. సో అట్లా అనుకుంటున్నప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు నా బర్త్డే వస్తే ముందు రోజు నేను ప్రేయర్ చేసుకుంటూ పడుకున్నా. దేవుణ్ణి అడిగాను అనమాట, ప్రభా అందరూ బర్త్డే గిఫ్ట్స్ ఇస్తారంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఇది ఇచ్చారు, మా అన్నయ్య ఇది ఇచ్చాడు, లేకపోతే నా ఫ్రెండ్ ఇది ఇచ్చిందని చెప్తారు కదా, నాకు మనుషులు ఎవరి దగ్గర నుండి నాకు ఏ గిఫ్ట్ వద్దు, నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తావో చెప్పు, నాకు ఈరోజు నువ్వు గిఫ్ట్ ఇవ్వాల్సిందే, ఏమి ఇస్తావో చెప్పు అని అట్లా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ పడుకున్నా. దేవుడు ఆ రోజు నాకు ఒక పళ్ళెంలో పెళ్ళికి మనం ఇస్తారు కదా, ఒక తాంబూలం లాంటి పళ్ళెంలో ఒక మంచి వైట్ డ్రెస్, నాకు వైట్ డ్రెస్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడో కొనుక్కోవాలనుకునేదాన్ని కానీ ఎప్పుడు అది అవ్వలేదు.
అలాంటి టైంలో ఒక మంచి వైట్ డ్రెస్ దేవుడు నాకు తీసుకొచ్చి అది నాకు ఇస్తున్నది అనమాట. నేను అనుకున్న ఆ టైంలో నాకు పెద్దగా తెలియదు, కళల గురించి భావం గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేదు కదా. నా ఊహకు తెలిసినంత వరకు నేనేమనుకున్నా అంటే దేవుడు నాకు రక్షణ భాగ్యాన్ని బహుమతిగా ఇస్తున్నారేమో, అందుకే వైట్ డ్రెస్ చూపించారేమో అనుకున్నా. కొన్ని సంవత్సరాలకు అర్థమైంది ఆ కళ యొక్క భావం ఏంటో. మీకు కూడా నేను చెప్తాను అది ఆ కళ యొక్క భావం ఏంటో. అట్లా జరుగుతున్న సమయంలో నాకు సంతోషంగా అనిపించింది, ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు నాకు ఒక విషయం చూపించారు కదా, ఓకే అని. అట్లా వాక్యాలు చదువుకున్న, ప్రేయర్ చేసుకున్నా కూడా రక్షణ అనుభవం అనేది నాకు లేదు. ఎందుకంటే నేను క్రీస్తుని అనుభవపూర్వకంగా ఆ సమయంలో తెలుసుకోలే. క్రీస్తు ప్రేమ తెలుసు, క్రీస్తు ఎట్లా ఉంటారో తెలుసు, ఆదరణకర్తని తెలుసు, కానీ ఆ ఆదరణ అనేది నేను అంతగా పొందలేదు. దేవుని ప్రేమను నేను ఎవరి ద్వారానూ పొందలేదు. సో నేను అనుభవించలేదన్నమాట. ఆ అనుభవం నాకు అప్పటికి రాలేదు. దేవుడు అట్లా నడిపిస్తూ వస్తున్నారు. ఇంకా వివాహ విషయానికి వచ్చినప్పుడు వివాహం కోసం నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవుడు వాగ్దానం ఇచ్చి నా తల్లిదండ్రులు పెద్దవారందరూ వారి ఆశీర్వాదంతో, వారి ప్రార్థనలతో, దేవుని చిత్తానుసారంగా నా వివాహం నా పుట్టింట్లోనే జరిగింది. నేను ఊహించలేనంతగా అంత ఘనంగా దేవుడు జరిగించారు. ఎంత దేవుని ప్రెజెన్స్ ఎంత ఉంది అంటే ఆ ప్లేస్లో అది ఆనందం వివరించలేదన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చి అద్భుతంగా ఎలాంటి క్రైస్తవ వివాహం మేము ఎప్పుడు చూడలేదని అనేక మంది చెప్పగా విన్నాను. మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన కుటుంబమే, కానీ దేవుని తెలుసుకున్నాక అందరితోనూ కలిసే ఉండేవాళ్ళం. సో అలాంటి మా బంధువులంతా హిందూలోనే ఉన్నారు, హిందూ దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇక్కడ దేవుణ్ణి మేము చూసాము, ఇంత ప్రశాంతమైన పెళ్ళి, ఇంత అందంగా ఎక్కడ మేము చూడలేదు అని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్పారు. దాన్ని బట్టి ఘనత మహిమ మొత్తం నా యేసు తండ్రికే చెల్లుతుంది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట, దేవా నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఒక మంచి కుటుంబం వివాహం అయిన తర్వాత నా అత్తారింట్లో దేవుని ఆరాధించాలి వాళ్ళు. నాకు దేవుడు అంటే ఎంత పిచ్చి అంటే మిగతా ఏ విషయాలు నాకు పట్టవు అనమాట. అట్లా ఏ విషయానికైనా దేవుని మీద ఆధారపడే కుటుంబం నాకు కావాలి. తల్లిదండ్రులు తెలుసుకున్నదని మా పిల్లలకి ఊరికి తల్లిదండ్రులు వెళ్తున్నారు కాబట్టి మేము వెళ్తున్నామనే ఆ విశ్వాసం కాదు ప్రభు. వారంతటి వారు తెలుసుకోవాలి దేవుణ్ణి, వాళ్ళకి పర్సనల్గా దేవునితో అనుభవం ఉండాలి, ఒక రిలేషన్ ఉండాలి. అటువంటి కుటుంబం నాకు కావాలి ప్రభు. నేను ప్రే చేసుకునేదాన్ని. ఇంకే విషయాలు నేను దేవుణ్ణి అడిగేదాన్ని కాదు, కానీ ఇది ఒక్కటి అడిగేదాన్ని. ఇంకొకటి ఏంటంటే చర్చి నాకు ఇంటికి దగ్గరలో ఉండాలి ప్రభు. ఎప్పుడు వెళ్ళినా ప్రే చేసుకుని కనీసం ఎప్పుడు ఖాళీ ఉన్నా వెళ్ళి కనీసం క్లీన్ చేసి వచ్చి ప్రే చేసుకుని అంత దగ్గరలో ఉండాలి ఇంటికి అని చెప్పి ప్రే చేసుకునేదాన్ని. దేవుడు అట్లానే మా అత్తగారికి చూపించారు, వివాహం ఈ పాపని ఇంటికి కోడలు అవుతుంది, నీకు మేనకోడలుగా ఉంటుంది అని చెప్పి అత్తయ్యకి చూపించారు. అత్తయ్య వాళ్ళ సంబంధం మాకు 1 year బ్యాకే వచ్చిన ఆ టైంలో అది జరగలేదు. కానీ 1 year వరకు అత్తయ్య పట్టు విడవకుండా అట్లానే ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. దేవుడు సడన్గా మేము అనుకోలే, మా హస్బెండ్ నేను ఫోన్లో మాట్లాడుకోలే, ఎదురు బదురు చూసుకోలే. మా ఎంగేజ్మెంట్ రోజే మేము ఇద్దరం చూసుకున్నాం అనమాట. ఏ విషయాలు తెలియదు. కానీ దేవుడిని అడిగాను, ప్రభా ఇది నీ చిత్తమా కాదా నాకు తెలియచేయవా అంటే, రూతు వల్లే నేను ఆశీర్వదిస్తాను, ఇది నా చిత్తమే అని చెప్పారనమాట. వాక్యం ద్వారా నాతో ఆ రోజు మాట్లాడారు దేవుడు. కన్నీళ్ళు కాల్చి ప్రే చేసుకునేదాన్ని. నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఓకే ఇది అని ఇది దేవుని చిత్తం, ఇది నా కోసం దేవుడు ఏర్పాటు చేసిన గృహము, ఈ సంబంధమే నాకు దేవుడు ఇచ్చారు అని చెప్పి నేను కన్ఫర్మేషన్ తీసుకుని ప్రే చేసుకున్నాక 1 weekలోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ 1 weekలోనే మా మ్యారేజ్ కూడా ఎంతో ఘనంగా. అసలు కోవిడ్ టైం అనమాట, షాప్స్ ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసేవారు కాదు. నాకు వైట్ ఫ్రాక్ అంటే చాలా ఇష్టం. అలాంటిది పెళ్ళికి ఖచ్చితంగా వేసుకోవాలనుకునేదాన్ని. కోవిడ్ టైంలో రోడ్స్ అవి బ్లాక్ అయి ఉండి హాలిడేస్ ఇవ్వక ఆఫీస్లో దొరుకుతుందా లేదా అనుకున్నాను. కానీ దేవుని దయ వల్ల అతి దగ్గరలో అతి మంచి ఫ్రాక్ 2 pieces ఉన్నాయి. దేవుడు నా కోసం ఒకటి అక్కడ నాకు నప్పేది, నాకు కరెక్ట్గా సెట్ అయ్యేది రెడీగా పెట్టారనమాట. దేవుడు తన పిల్లలకి అన్ని సమస్తము సమకూడి జరుగుతాయి అన్నట్లుగా ప్రతిదీ అసలు కష్టం అనేదే లేకుండా నిమిషాల్లో అట్లా ప్రతిదీ దేవుడు అరేంజ్ చేసి ఎంతో బాగా జరిగించారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు.
అట్లా నేను అత్తగారి ఇంటికి తల్లిదండ్రుల దీవెనలతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు పడుకున్నప్పుడు నిద్ర అనేది ఎట్లా ఉంటుందో, నిద్రపోతే ఇంత హాయిగా ఉంటుందనే విషయాన్ని నేను అప్పుడే తెలుసుకున్నాను. ఎందుకంటే అన్ని సంవత్సరాలు నా జీవితంలో నిద్ర అనేదానికి ఒక వాల్యూ కానీ, నిద్రపోవడం వల్ల శరీరానికి శక్తి వస్తుందని కానీ, ఇట్లా ఉంటుంది నిద్ర అనేది నాకు తెలియదు అనమాట. అంతగా తొందరగా పడుకున్నా, లేట్గా పడుకున్నా కానీ తొందరగా లేచాను. నాకేమీ అలసట అనిపించలేదు, ఎప్పుడు ఉండే నీరసంగా అనిపించలేదు. అట్లా నేను షాక్ తిన్నా, ఏంది ఫస్ట్ టైం నిద్ర అంటే ఓహో ఇట్లా ఉంటుందా అని ఫస్ట్ టైం దేవుడు నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అలా ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు దేవుడు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ ప్రతి విషయంలోనూ రోజుకొక అద్భుతం నా జీవితంలో నా అత్తగారి ఇంట్లో నేను చూశాను. అట్లా దేవుడు నన్ను ప్రతిరోజు ఒక యేసుక్రీస్తు ప్రేమ, నిజమైన ప్రేమ ఎట్లా ఉంటుందో నా అత్తమామల ద్వారా, నా ఆడపడుచు ద్వారా, నా భర్త ద్వారా నేను అనుభవించాను అనమాట. అనుభవించిన తర్వాతే నేను నీటి బాప్తిస్మం తీసుకున్నాను. రక్షణ అనుభవం నాకు అప్పుడు వచ్చింది. రక్షణ తీసుకున్నప్పుడు దేవుడు నేను అడిగాను అనమాట, ప్రభా నువ్వు రక్షణ తీసుకున్నప్పుడు పావురం కింద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కదా ప్రభా, ఆ సూచన నాకు కూడా చూపించు అంటే దేవుడు, నేను ఎవరికి చెప్పలేదు అది, కానీ నాలో నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. కానీ దేవుడు ఎప్పుడైతే నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారో ఆ వాగ్దానాన్ని దేవుడు రిలీజ్ చేశాడు. ఇదిగో నువ్వు అడిగావు కదా సూచన కింద, ఇదిగో నేను పంపిస్తున్నానని చెప్పి నాకు చూపించాదనమాట. నేను చాలా సంతోషించావు ప్రభా, నా హృదయంలో ఎక్కడో చిన్న కోరిక అది, ఆ కోరికను కూడా నువ్వు తీర్చావు కదా ప్రభా. ఎవరికి చెప్పలేదు, ఎవరు నా కోరికలు కానీ నా ఇష్టాలు కానీ అడగలేదు, కానీ నువ్వైతే నాకు ఉన్నావు కదా ప్రభా అని ఎంతగానో సంతోషించాను దేవుల్లో. అట్లా అత్తగారు అనేదానికంటే నా అత్తనిల్లు, నా పుట్టినిల్లు కన్నా ఎంతో ప్రేమగా నన్ను చూసుకుంటారు. ఒక కూతురి కన్నా ఇంకా ఎక్కువగా చూసుకుంటారు. మా ఆడపడుచు యూఎస్లో ఉంటారు, జయంత్ వదిన అని పిలుస్తాను నేను. ఎంత ప్రేమగా చూసుకుంటానంటే అన్న చెల్లెళ్ళకి, అక్క చెల్లెళ్ళకి మధ్య ప్రేమ బంధం అంటే ఇట్లా ఉంటుందా, పేగు బంధానికి ఉన్న ప్రేమ ఇట్లా ఉంటుందా అనేది నేను నా భర్తని, నా ఆడపడుచుని చూసిన తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే మా మధ్యలో అంత ప్రేమ నేను ఎవరి దగ్గర చూడలేదు, ఎవరు ఇవ్వగా నేను పొందుకోలేదు. అట్లా దేవుడు అంత ప్రేమించే కుటుంబం మధ్యలో నన్ను నడిపించాదనమాట. మీలో ఎవరైనా ఇట్లాగే వివాహం కోసం దేవుని సన్నిధిలో వేచి ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే, మీ అందరికీ కూడా నాకు దొరికినట్టు పరలోకంలో ఉన్నట్టుండే అత్తగారిల్లు మీకు కూడా దొరకాలని ప్రభుపేట స్ఫూర్తిగా దేవుని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆడపిల్ల జీవితంలో ఉండే 3% బ్రతుకు అత్తగారి ఇంట్లోనూ, భర్తతోనూ, పిల్లలతోనూ సాగిపోతూ ఉంటుంది. ఒక పాట మనం చదువుకునే ఏజ్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే మనం తల్లిదండ్రుల దగ్గర ఉంటాం, కానీ జీవితాంతం మనం ఉండవలసింది అత్తగారింట్లోనే. కాబట్టి అటువంటి మంచి అత్తగారిల్లు, ప్రేమించే అత్తగారు, నాన్నలాగా చూసుకునే మామయ్య గారు, అట్లాంటి మంచి కుటుంబంలోనికి తోబుట్టువులు ఆదరించే ఆడపడుచులు కానీ, మరుదులు కానీ, బావగారులు కానీ, అటువంటి మంచి కుటుంబంలోకి మీ అందరికీ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అది దేవుడిచ్చిన గొప్ప కృపావరం మాత్రమే. మీకు చెప్పాను కదా, నాకు ఒక విజన్ ఇంటర్లో ఉన్నప్పుడు ఇచ్చారు. ఒక తెల్ల డ్రెస్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు దేవుడు అని. అది నాకు తెలియలేదు అప్పుడు. తర్వాత వివాహమైన కొన్ని రోజులకి దేవుడు నాకు తెలియచేశాను, నీకు అప్పుడు విజన్ ఇచ్చాను కదా, నీకు గుర్తుందా, ఇట్లా నీకు బట్టలు తీసుకొచ్చి ఇచ్చాను కదా, అది రక్షణ వస్త్రం కాదు నాన్న, నీ పెళ్లి బట్టలు అవి, నీ పెళ్ళిని నీకు పెళ్లి జీవితాన్ని నేను నీకు బహుమతిగా ఇస్తున్నానని చెప్పారు. నేను అస్సలు ఊహించలేకపోయా. దేవుడు ఇచ్చే బహుమానాలు జీవితాంతం ఉండేటటువంటి బహుమానాలు. అది ఒక రోజుతో పోయి మన స్నేహితులు ఇచ్చినా, మన బంధువులు ఇచ్చినా మహా అయితే ఒక రోజు ఉంటాయి, లేకపోతే ఒక నెల ఉంటాయి, ఒక సంవత్సరం ఉంటాయి. అంతేకాని జీవితాంతం అవి మనకి సంతోష పెట్టవు. వస్తువును వాళ్ళు ఇచ్చిన బహుమతిని చూసినప్పుడు ఓ ఇచ్చారు, లేకపోతే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏవో అంతకన్నా మంచిది ఇవ్వాల్సిందే అనుకుంటాం. కానీ దేవుడు ఇచ్చే బహుమతులు అలా ఉండవు. ప్రతి దినము ఆశీర్వాదంతో నిండి ఉంటుంది ఆ బహుమతి దేవుడు మనకి ఇచ్చేది. కాబట్టి మనుషుల వైపు వాళ్ళు మనకి ఇవ్వలేదు, వీళ్ళ మనకి ఇవ్వలేదని మనుషుల వైపు చూడడం మానేసి మనం దేవుని వైపు చూడగలిగితే కనుక దేవుడు ప్రతిరోజు, ఏ రోజు
మనని కించపరచరు, తక్కువ చేసి చూడరు. కొంతమంది బహుమతులు ఇస్తే మనం మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే ఎంతో తక్కువగా చూస్తారు. మనం ఇచ్చేవాళ్ళు మనకి ఇవ్వలేదే, తీసుకున్నారు ఇవ్వలేదని చెప్పి మన ముందు మాట్లాడతారు, మన వెనక మాట్లాడతారు. కానీ దేవుడు అట్లా అనే దేవుడు కాదు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. మన ఎంతగా మన ప్రేమిస్తున్నారంటే తన రక్తాన్ని కూడా మన కొరకు దారిపోసినంతగా ప్రేమించారు. ఎవరు మన కోసం సమయాన్నే ఇవ్వరు, అలాంటిది రక్తాన్ని ఎవరు ఇస్తారు చెప్పండి? ఎవరు ఇవ్వరు కదా మన కోసం. తల్లిదండ్రులు కూడా మన కోసం రక్తాన్ని ఇవ్వలేదు. వాళ్ళ బ్లడ్ గ్రూప్ మన బ్లడ్ గ్రూప్ వేరే అయితే కనుక అది కూడా మనకు పనిచేయదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏది మ్యాచ్ అవ్వలేదని చెప్తారు, కానీ యేసయ్య రక్తంలో మ్యాచ్ అవ్వకపోవడం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన రక్తాన్ని మన రక్తంలో దేవుడు కలిపి మనని సజీవులుగా మన పాపం నుండి విమోచించిన యేసయ్యకి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని కన్నా మంచిగా చూసే వారు ఎవ్వరు ఉండరు మనని. కాబట్టి మనుషుల కన్నా కూడా దేవుని పైన మీ విశ్వాసాన్ని పెట్టుకోండి, దేవుని పైన మీ నిరీక్షణ ఉంచుకోండి. అట్లా దేవుడు వివాహాన్ని నీకు బహుమతిగా ఇచ్చానని చెప్పారు. నా భర్త కూడా ఎంత బాగా ప్రేమిస్తారు అంటే తండ్రిని నేను మర్చిపోయి అంత ప్రేమించే భర్తను నాకు ఇచ్చారు. ఎంతగానో ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తారు నన్ను ప్రతి విషయంలోనూ. అనేక విషయాల్లో మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాము, కలిసి ఆరాధిస్తాము దేవుడిని అనేక భాషల్లో. మీరు వింటూనే ఉన్నారు, ముందు వీడియోలు మీరు చూసినట్లయితే దాంట్లో నా భర్త పాడారు, అందరికీ నచ్చిందని ఎన్నో కామెంట్స్ పెట్టారు. అందును తిరిగి మీ భావాన్ని వ్యక్తపరిచినందుకు ఎంతగానో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. అట్లా దేవుడు అనేక భాషల్లో తనకు అనేక కృపావరములతో అభిషేకిస్తూ ప్రతినిత్యము దేవునిలో ఉండడానికి దేవుడు తర్వాత ఎవరైనా అనే ఆ మనసు నాకు ఎంతగానో నచ్చుద్ది. ఎందుకంటే దేవుడి కన్నా ఎవరు ఎక్కువ కాదు, తల్లిదండ్రులైనా దేవుని తర్వాతే అని నేను అనుకునేదాన్ని. దేవుడు అట్లాంటి భర్తనే నాకు ఇచ్చారు. నేను ఊహించిన దానికన్నాను ఎక్కువగా ఎంతగానో ఆనందము, సంతోషము అది అవధులు లేనిదనమాట. నోటితో నేను ఎంత చెప్పినా అది తక్కువే. అంతగా ప్రేమించే అమ్మ అని పిలిచే అత్తగారిని నాకు ఇచ్చారు. నేను అమ్మ అని పిలవడంలో గొప్పతనం లేదు, కానీ అమ్మలా చూసుకోవాలి అంటే అది సాధ్యమైన విషయం కాదు. కానీ క్రీస్తు ప్రేమను బట్టి నన్ను తన కూతురి కన్నా ఎక్కువగా ప్రతి విషయంలోనూ ఆరుండవలసిన నా రక్తాన్ని చూసి కంగారు పడి ఇట్లా కాదు, అమ్మాయికి ఇంత తక్కువ ఉండకూడదని చెప్పి అనేక రకాల ఫుడ్స్ కానీ ప్రేయర్స్ కానీ కుటుంబ పరంగా కానీ సంఘపరంగా కానీ ఎన్నో ప్రార్థనలు నా కోసం చేసి ఆత్మీయంగా శారీరకంగా నేను నిలబడడానికి దేవుడు ఎంతగానో నాకు కృప చూపించారు. అనేక విషయాలు దేవుడు మాతో మాట్లాడినప్పుడు, ఫస్ట్ టైం దేవుడు ఈ గృహంలోకి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అనేక విషయాలు నాకు బయలుపరిచారనమాట. అమ్మ ద్వారా బయలుపరిచినప్పుడు నేను అర్థం కాలే. నేను ఈ విషయాలు ఎవరికి చెప్పలేదే, అమ్మకి ఎట్లా తెలిసినాయి, నా తల్లిదండ్రులకే తెలియవే, నా స్నేహితులకే తెలియవే. అప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళందరికీ తెలియవు కానీ నాకైతే తెలుసు కదా, నేను కదా చెప్పింది, వాళ్ళందరితో నీకెందుకు అని చెప్పి. అట్లా దేవుని స్వరాన్ని నేను మొదటిగా విన్నాను. ఎన్నో సంవత్సరాలు నాకు అలా దేవుని స్వరం వినడం అనేది. ఎప్పుడు దేవుని అడిగేదాన్ని, ప్రభువా నీ స్వరం నాకు వినిపించవా, అతి మెల్లనైన స్వరము, ప్రేమతో నిండిన స్వరము నాకు వినిపించవా తండ్రి అని అడిగేదాన్ని అనమాట. అట్లా మీలో కూడా ఎవరైనా దేవుని స్వరం మేము వినాలనుకుంటున్నాము, తండ్రి ప్రేమ ఎట్లా ఉంటుందో ఆయన ద్వారా మేము ఆయన స్వరము ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని మీరు ఎవరైనా ప్రార్థన చేస్తుంటే తప్పక దేవుడు మీతో మాట్లాడతాడు. ఆత్మతో నడిపింపబడే సంఘం దగ్గరికి మీరు వెళ్ళండి. లేదంటే ఇప్పుడు చర్చ్ ఆఫ్ చూజన్ ఛానల్ మీ ముందుకు దేవుడు తీసుకుని వచ్చారు. ఇది దేవుడు మీతో మాట్లాడడానికి అనువైన సమయం. మీరు ఏదన్నా మీ మనసులో కానీ హృదయంలో కానీ ఏదైనా బాధతో కానీ ఒక సమస్యతో కానీ ఒక క్వశ్చన్తో కానీ ఒక ప్రశ్నతో కానీ వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకుని ఏ వీడియో అయితే ఈ చర్చ్ ఆఫ్ చూజన్లో పోస్ట్ అవుతుందో మీరు ప్రేయర్ చేసుకుని ఆ వీడియో విన్నప్పుడు ఖచ్చితంగా మీ ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం దొరుకుద్దని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మాట్లాడే దేవుడు మనతో ఉన్నాడు. ఏ విషయం నుండి అయినా ఏ రీతిగా అయినా మనతో మాట్లాడగలడు. సో మీరు ప్రేయర్ చేసుకుని వినండి. అమ్మ ఆత్మతో మాట్లాడతారు. అమ్మ మాటలు కాదు కానీ దేవుడు అమ్మని అభిషేకించి మనకేది కావాలో అది మాట్లాడతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన జబ్బుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ ఆయనకు వచ్చిన ట్రీట్మెంట్ మనకి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు కదా. అలాగే దేవుడు మనకు కావాల్సిందే మనకి ఇస్తారు, మనకు అవసరం లేనిది ఏం మనకి ఇవ్వదు. మనతో దేవుడు ప్రతి విషయంలోనూ అట్లా మాట్లాడుతూ వస్తారనమాట.
అలా బ్లడ్ నాకు తక్కువ ఉన్నప్పుడు మా డాక్టర్ చెప్పింది బ్లడ్ తక్కువ ఉంది దానికి అంటే అమ్మ అట్లా అన్ని ఒక తల్లి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించి అనేక రకాల ఫుడ్స్ నా కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ చేసి అట్లా నన్ను 1 వీక్లోనే దేవుడి దయ వల్ల 11కి వెళ్ళిపోయింది నా బ్లడ్. దేవుడు మాట్లాడేదనమాట, ప్రెగ్నెన్సీ దేవుడు నాకు వాగ్దానం చేశారు, ఈ మంత్లో నువ్వు కన్సీవ్ అవుతావని చెప్పారు. అప్పుడు అదే మంత్లో కన్సీవ్ అయ్యాను నేను. నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. డాక్టర్ దగ్గర అడిగినప్పుడు నీ హైట్కి నార్మల్ డెలివరీ కష్టం అమ్మ, పాసిబిలిటీ లేదు, నువ్వు సన్నగా ఉన్నావు, అంత హైట్ కాదు నువ్వు, సో నార్మల్ డెలివరీ చూద్దాము, ప్రయత్నిద్దాం, కానీ కన్ఫామ్గా నేను చెప్పలేను అని చెప్పింది. అట్లా ప్రతి మంత్ దేవుడు మంచిగా బిడ్డను ఎదిగిస్తూ కొన్ని ఆటపాట్లు ఎదురైనప్పటికీ దేవుడు వాటన్నిటిలో కూడా తోడుగా ఉండి బలముగా ప్రార్థనల ద్వారా నన్ను నిలబెట్టి, కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని, అయినప్పటికీ కూడా దేవుడు తన కృపచేత భద్రపరిచి ప్రతిసారి నన్ను నేను నీకున్నాను, నువ్వు భయపడవద్దు అని ప్రతిసారి దేవుడు నాతో మాట్లాడి వెన్ను తట్టేవారు. అట్లా కుటుంబం అంతా నా కోసం నిలబడ్డారు. వదిన దూరంలో ఉన్నా కూడా తన టైమింగ్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ మా టైమింగ్స్లోనే నాతో మాట్లాడుతూ ఉండేవారు. ఒక అక్కలాగా, చెల్లిలాగా, ఒక అమ్మలాగా నాతో మాట్లాడి నాకు ఏది అవసరమో నాకన్నా ముందే ఎదిగి తను నాకు గిఫ్ట్స్ పంపించడం కానీ, నాకేది కావాలో నేను అడగక ముందే ప్రభు వదిన ద్వారా నాకు పంపించేవారు. అట్లనే ఎంతగానో ఒక తల్లిలాగా నన్ను గైడ్ చేసేవారు, సపోర్ట్ చేసేవారు, కౌన్సిల్ చేసేవారు. అట్లా అంత మంచి కుటుంబంలోనికి దేవుడు నన్ను పంపించారు. ఇట్లా ఎంతగానో చిన్నప్పుడు ఎప్పుడో నాకు విషయం చూపించేవారు, నాకు అర్థమయ్యేది కాదు. ఒక ఇల్లు చూపించేవారు, అది కొంచెం రోడ్డుకి దూరంగా ఉండేది. ఏంటబ్బా ఇల్లు చూపిస్తున్నావు ఏంటి అనుకునేదాన్ని. రీసెంట్గా దేవుడు నాకు గుర్తు చేశారు, అది నువ్వు చూసావు కదా చిన్నప్పుడు ఇల్లు, అదేదో వేరే ఇల్లు ఏం కాదు తల్లి, నువ్వు వెళ్ళవలసిన ఇంటిని, ఎక్కడైతే నువ్వు సంతోషంగా ఉంటావో ఆ ఇంటికే నేను పంపించాను, అది పంపించడం కోసమే ఆ ఇల్లు నీకు చూపించాను అని చెప్పారు. నేను ఎంతగానో సంతోషించా. అది చిన్న వయసు అనమాట. ఎంత అంటే నేను 2nd క్లాస్ చదువుకునే టైంలో ఆ విషయం నాకు చూపించారు. దేవుని ప్రణాళికలు ఎంతగా ఉంటాయి అనేది మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట. దేవుడు తన ప్రణాళికలో మనని ఏర్పాటు చేసుకున్నప్పుడు అతి చిన్న వయసు నుండి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. కానీ అది దేవుని మాట కాదా అని చెప్పడానికి మన పక్కన దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలు ఉండడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. దేవుని పేరిట అట్లా మీ దగ్గరలో ఎవరైనా ఆత్మతో నింపబడి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ మాట లేక, దేవుని వాక్కు చెప్పక ఎంతోమంది నశించిపోతున్నారు. దేవుని ప్రేమ తెలియక ఎంతోమంది మనశ్శాంతి లేక, సంతోషం లేక, అన్నీ ఉంటాయి వాళ్ళ జీవితంలో, కానీ సంతోషము, సమాధానం అస్సలు ఉండదు. నేను చాలామందిని నా జీవితంలో అట్లా చూసాను. చిన్నవాది కాదు, పెద్దవాది కానీ, అన్ని ఏజ్ గ్రూప్స్తో నేను మాట్లాడేదాన్ని, కానీ ఎవరిలోనూ సంతోషాన్ని, సమాధానాన్ని వాళ్ళు వెతుకుతారు, కానీ బట్టల్లో ఉన్నాయేమో అని బట్టలు కొనుక్కుంటారు. 2 రోజులు వేసుకున్న తర్వాత అవి చిరాకు పుడతాయి వాళ్ళకి, దాంట్లో సంతోషం వాళ్ళకి లేదు. ఇంకో చోటకి ఎక్కడికన్నా టూరిజంకి వెళ్తే సంతోషం వస్తుంది అనుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా సంతోషం రాదు. కానీ సంతోషం దొరికే ఒకే ఒక ప్రదేశం దేవుని యేసయ్య పాదాలు మాత్రమే. ఆయన ప్రేమలోనే సమాధానం ఉంటుంది, ఆయన ప్రేమలోనే స్వాంతన ఉంటుంది. దేవుడు చేసిన ప్రకృతిలో కొంతవరకు స్వాంతన లభించవచ్చు, కానీ దాన్ని చేసిన సృష్టికర్త దగ్గరే మనకి దానికి సంబంధించిన సంపూర్ణత అనేది మనకు వస్తుందని నేను అనుకుంటాను. అట్లా మీరు కూడా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే, మీ స్నేహితులతో ఉంటే యేసు గురించి చెప్పడానికి అస్సలు మొహమాట పడకండి. వాళ్ళు దేవుళ్ళ గురించి వాళ్ళు చెప్పడానికి ఇష్టపడదేమో, కానీ యేసు గురించి చెప్పడానికి మనం ఎందుకు మొహమాట పడుతున్నాం? మన తండ్రి మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు కదా, మన కోసం మనం కష్టాల గుండా నడిచినప్పుడు మనల్ని ఎత్తుకుని నడిపిస్తున్నారు కదా, మన పక్కనే ఉండి మన బాధలు వింటున్నారు కదా. అటువంటి యేసయ్య ప్రేమను వాళ్ళకి కూడా మనం రుచి చూపించాలి కదా. నిజంగా వాడిని మనం ప్రేమిస్తున్నామంటే మనం పొందుకున్న మంచి విషయాలను వాళ్ళకి కూడా చెప్పాలి కదా. అస్సలు యేసు గురించి చెప్పడానికి ఎక్కడ దేవుడిని నిలబెట్టినా, నువ్వు ఉద్యోగం చేసే ప్రాంతమైనా, నీ ఇంటిలో అయినా, నీ పక్కనైనా, నీ స్నేహితులు గుంపులో అయినా, ఎక్కడైనా సరే, నేనైతే ఎప్పుడు దేవుని గురించి చెప్పడానికి వెనకాడేదాన్ని కాదు, మొహమాట పడేదాన్ని కాదు. ఏదన్నా ఇచ్చినా కూడా నేను దేవుని నమ్ముకున్నానండి, యేసయ్య నాకు తండ్రి అని చెప్పడానికి ఏమాత్రం సంశయించేదాన్ని కాదు. ఎందుకంటే నా యేసు ఎంత గొప్పవాడో నాకు తెలుసు.
నేను పొందిన ఈ గొప్ప భాగ్యం మిగతా వారికి లేకపోవచ్చు, కానీ వారికి నేను పరిచయం చేయాలనుకున్నా. అట్లా దేవుడు నా జీవితంలో అనేక పరిస్థితుల్లో అనేక విషయాలు నాకు నేర్పించుకుంటూ ఈ గొప్ప పరిచర్యలో నేను ఒక చిన్న భాగమై ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అందుని బట్టి మీ అందరు కూడా మా కుటుంబం కోసం ఎంతగానో ప్రార్థనలు చేసి ప్రార్థన చేస్తున్నందుకే మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంత గొప్ప ఆశీర్వాదంలోనికి దేవుడు నన్ను నడిపించడానికి కారణం నా సంఘ ప్రార్థన, నా తల్లి అత్తగారింట్లో నేను నేర్చుకున్న ప్రార్థన విధానం, కుటుంబ ప్రార్థన నన్ను లోతుగా నడిపించాయి. దేవుని వాక్యం ఎట్లా ఉంటుంది, దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా ఎట్లా మాట్లాడగలడు, దాంట్లో నుండి బయటకు ఏ రీతిగా తీసుకురాగలడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడి దాని స్ట్రాటజీ ఏంటి అనేది దేవుడు మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే 4 సెక్షన్లు ఉంటే 4 సెక్షన్లు ఒకేసారి రాయం. మనకు వచ్చే సెక్షన్ ఏంటి, ఎక్కువ మార్కులు ఏమున్నాయి, దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుతాం కదా. అట్లానే దేవుడు మనకు వచ్చే పరిస్థితి దేవుడు మనకి జీవితంలో ఎలా చేశారు, బాధ కానీ కష్టం కానీ అంటే దాంట్లో బయటికి రావడం కూడా దేవుడు మనకి నేర్పిస్తాడు. మనం బయటికి రాగలమనే నమ్మకంతోనే దేవుడు మనల్ని అక్కడ నుంచోబెట్టాడు. ఎందుకంటే దేవుడికి తన బిడ్డని ఎత్తుగా చూడాలని దేవునికి ఇష్టం. మన పిల్లల్ని మనం ఎట్లా చూస్తాం, మన పిల్లల్ని ఏదన్నా ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వస్తాయి, ఇదిగో నా బిడ్డకి ఇన్ని మంచి మార్కులు వచ్చాయని అందరికీ తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళ బిడ్డని అంత హై రేంజ్లో, ఆ బిడ్డ అదే ఎగ్జామ్ రాయకపోతే అదే తల్లిదండ్రులు అంత సంతోషంగా చెప్పగలరా? లేదు. యేసయ్య కూడా అంతే. మనం ఆ పరిస్థితి నుండి దాటి వచ్చినప్పుడు ఇదిగో నా బిడ్డ ఇంత సంతోషంగా నా మీద ఆనుకుని ఇంతగా అయినా గొప్ప పరిస్థితి నుండి బయటకు వచ్చింది కదా అని తన సంతోషాన్ని మనకు చెప్పడం మాత్రమే కాదు, కానీ అనేక మందికి ఎవరైతే తక్కువలో ఉన్నారో వారికి చెప్పి, ఈ బిడ్డ కూడా ఇంత కష్టపడింది, కానీ నేను వారికి మంచి మార్గం చూపించాను కదా, నీకు కూడా నేను చూపిస్తాను, నీకు కూడా నీ కొరకు మంచి ఆశీర్వాదం నేను దాచి ఉంచానని చెప్పి దేవుడు అనేక మందికి చెప్తారు. అట్లా మీతో కూడా దేవుడు ప్రతి విషయంలోనూ మాట్లాడాలని, నేను ప్రతి విషయంలోనూ మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీ జీవితంలో ఆశ ఏమీ లేకుండా, ఏం చేయాలనే ఒక ఆలోచన లేకుండా కనుక మీరు ఉన్నట్లయితే దేవుని కోసం మీరు బతకండి. నాకు చాలాసార్లు సూసైడల్ థాట్స్ వచ్చేవి, కానీ నేను ఒకటే అనుకునేదాన్ని, నా యేసు నాతో ఉన్నాడు. నాకు దేవునికి తెలిసిన తర్వాత నేను అట్లాంటి ఆలోచనలు చేయకూడదు అనుకునేదాన్ని. దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చారు, అది తప్పు, బలవంతమానం చేయకూడదు. దేవునిలో ఉన్నవారు, క్రీస్తుని వెంబడించేవారు ఆ రీతిగా ఉండకూడదని దేవుని వాక్యం నన్ను ఆపేది ప్రతిసారి. ఎంత బలముగా ఆ ఆలోచనలు వచ్చినప్పటికీ దాన్ని మానవ రీతిగా నేనేమి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ వాగ్దానం దేవుడు నన్ను ప్రతి నిమిషం నాకు అది గుర్తు చేసి, నేను నీ కోసం జీవిస్తాను సార్, ఎవరి కోసం జీవించినా జీవించకపోయినా, వారికి ఉపయోగం ఉన్నా లేకపోయినా నీకు మాత్రం ఉపయోగకరంగా నేను ఉండాలనుకుంటున్నానని ప్రే చేసుకునేదాన్ని. దేవుడు నా ప్రార్థన ఏది ఒక్క విషయం కూడా, ఒక్క మాట కూడా దేవుడు వ్యర్థపరచలేదు. ప్రతి మాట దేవుడు నా జీవితంలో జరిగించారు. ప్రతి చిన్న మాట కూడా దేవుడు ఎప్పుడు ఇది చిన్నదే కదా పెద్దదే కదా అని ఎప్పుడు దేవుడు అనుకోలేదండి. ప్రతి విషయంలోనూ దేవుడు నాకు జరిగించారు. ఎందుకంటే ఆయన తండ్రి, ఆయన ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో నేను ఎక్కడ చూడలేదు. కానీ క్రైస్తవులుగా అటువంటి ప్రేమలో కొంచెమైనాను మన ఇతరులకి, మన స్నేహితులకు కానీ, మన బంధువులకు కానీ, మన తోబుట్టువులకు కానీ, మన చుట్టూ ఉన్న వారికి మనం చూపించవలసిన వారమై ఉన్నాము. ఎట్లా తెలుస్తుందండి? లేకపోతే బైబిల్ చదివితే వారికి ప్రేమ తెలుస్తుందా? లేదు కదా. ప్రేమగా మాట్లాడితేనే వారికి తెలుస్తుంది. మన మాటలు వారి జీవితంలో కఠినంగా ఉండకూడదు. ఏదైనా బాధ వస్తే అయ్యో వారి దగ్గరికి వెళ్దాము, మంచి ఆదరణ దొరుకుద్ది, వారి మంచిగా ప్రేమిస్తారు అని మన గురించి సాక్ష్యం పొందేవాదిగా మనం ఉండాలి. అలాగే మీరందరూ కూడా ఉంటుందని అనుకుంటున్నాను నేను. యవనస్తులైన మీరు దేవుని చేతిలో బలమైన కాడిగా, బలమైన బాణముగా వాడబడాలని ఎంతగానో దేవునికి కావాల్సిన యవన బలం దేవునికి మనం ఇవ్వగలిగితే దేవుడు మన జీవితాన్ని మనం ఊహించినట్టు కన్నా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. అలాగే నా డెలివరీ విషయంలో ఎప్పుడైతే డాక్టర్ నార్మల్ డెలివరీ కాదని చెప్పింది, అయినా కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నేను పెట్టుకుని అట్లా సంఘం అంతా, కుటుంబం అంతా ప్రార్థన చేసినప్పుడు ఆపరేషన్ చేయాలి అని చెప్పిన డాక్టరే వితిన్ ఫ్యూ మినిట్స్లో నార్మల్ డెలివరీ అయిపోయింది. మాకు చక్కటి బాబుని దేవుడు వాగ్దానం ద్వారా అనుగ్రహించారు. ఎంతగా అంటే కడుపులో ఉన్నప్పుడే దేవుడు తన కోసం అనేక విషయాలు మాట్లాడారు. అట్లా దేవుని ఆశీర్వాదం మా మీదకి రావడానికి కారణం వెనకున్నది కుటుంబ ప్రార్థన, నా తల్లి కన్నీటి ప్రార్థన.
అలా మీ కుటుంబంలో కూడా మీ పిల్లల కోసం మీ తల్లిదండ్రులుగా ముందు మీరు చేస్తే తర్వాత మీ పిల్లలు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా ఇప్పుడు మేము తల్లిదండ్రులు అయ్యాం కాబట్టి మా బిడ్డ కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే కుటుంబం కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది స్నేహితులు బంధువులు ఉన్నా అది మీకు ఆదరణ కలిగించలేదు, కానీ మంచి పుట్టినిల్లు లాంటి కన్నా ఇంకా ప్రేమించే అత్తగారి ఇల్లుని మెట్టినింటిని నాకు ఇచ్చిన పరమ తండ్రి యేసయ్యకే ఆ ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆయన ద్వారానే అది ఒక మంచి బహుమానాన్ని దేవుడు వివాహం ద్వారా ఒక మంచి కుటుంబాన్ని, ప్రేమించే కుటుంబాన్ని నాకు దేవుడు అనుగ్రహించారు. అలానే మీకు కూడా అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఏ పరిస్థితుల్లో మీరున్న పరిస్థితుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, వారి మాటలను మీరు వినవద్దు. సాతాను మీ విషయంలో చెప్తాడు నువ్వేం చేయలేవని. అలానే మీకు అనిపించినప్పుడు దేవుని వాగ్దానాన్ని ఒకటి తీసుకుని, ప్రభా నువ్వు ఈరోజు ఏం మాట్లాడతావు నాతో మాట్లాడు, నేనేం చేయలేను నా స్వతహాగా, కానీ నిన్ను కలిగి నేను ఏదైనా చేయగలను ప్రభా అని ధైర్యంగా ఒక మాట మీద నోటి ద్వారా అనుకోండి. దేవుడు మీకు ఆ వాగ్దానంలోని శక్తిని, ఏ వాక్కుతో దేవుడు ఈ సృష్టిని సృజించారో అదే వాక్కులోని శక్తి, నీలో ఉన్న చీకటిని, నిన్ను ఇబ్బంది పెడుతున్న చీకటిని దూరపరిచే శక్తి ఆ వాక్కుకు ఉంది. సో మీరు నమ్మి దేవుని పైన విశ్వాసం ఉండి మనుషుల వైపు చూడకండి. మనుషులు అంటారు మీరు ఇంత పిచ్చా దేవుడు అంటే, దేవుడు ఏం చేయగలడు? దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు. కనుక మనుషుల వైపు చూడకుండా పిచ్చి అన్నా పట్టించుకోకండి. ఎందుకంటే మనకు తెలుసు, దేవునికి తెలుసు దేవుని ప్రేమ ఎట్లా ఉంటుందో. వారు అనుభవించలేదు కనుక వారికి తెలియదు. అలానే వారిని ఏం అనద్దు, కానీ వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఒకరోజు వారు నిజమైన దేవుణ్ణి తెలుసుకుని మీ దగ్గరికి వస్తారు. అవును ఆ రోజు మేము అన్నాం కదా, కానీ దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు, ఇంత గొప్ప దేవుని మీరు ఆరాధించారా అని మీ గురించి సాక్ష్యం దేవుడు వారి నోటితోనే చెప్పిస్తారు. అటువంటి కృప మీ అందరికీ కలగాలని యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంజలి ఘటించినాము, అంజలి ఘటించినాము, అంజలి ఘటించినాము. అందరి మనసులలోని చీకటుల, అందరి మనసులలోని చీకటుల హరించి తరింప చేయగా, నీ సుందర పదముల ముందర మేమందరము యేసు అంజలి ఘటించినాము. వాడుకగా వాక్యమును చదివితిమి గాని, వాస్తవముగా దాని భావమే మరచితిమి. వాడుకగా వాక్యమును చదివితిమి గాని, వాస్తవముగా దాని భావమే మరచితిమి. ఆచారముగా ఆలయమేగితిమి గాని, ఆచారముగా ఆలయమేగితిమి గాని, ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి. ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి. తుదకు వాక్యము నీవని ఎరిగితిమి. నీ ఆలయముగా మేము మారితిమి. యేసు అంజలి ఘటించినాము. అందరి మనసులలోని చీకటుల హరించి తరింప చేయగా, నీ సుందర పదముల ముందర మేమందరము యేసు అంజలి ఘటించినాము. వేదనలోని వేదమునే తలచి, వేడుకలోని నామమే మరచి, వేదనలోని వేదమునే తలచి, వేడుకలో నీ నామమే మరచి, స్వార్థ చింతనతో స్వామి నిన్ను విడచి, స్వార్థ చింతనతో స్వామి నిన్ను విడచి, విలపించి తల వంచి అంజలి ఘటించినాము. అందరి మనసులలోని చీకటుల హరించి ధరింప చేయగా,
నీ సుందర పదముల ముందర మేమందరము యేసు అంజలి ఘటించినాము. అందరి మనసులలోని చీకటుల హరించి తరింప చేయగా నీ సుందర పదముల ముందర మేమందరము యేసు అంజలి ఘటించి అంజలి ఘటించి అంజలి ఘటించినాము. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.